వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. వరంగల్లోని 12 మున్సిపాలిటీలపై గులాబీ జెండాలు ఎగరవేయడమే లక్ష్యంగా గులాబీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. వర్ధన్నపేట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వర్ధన్నపేట మున్సిపాలిటీలో తట్టెడు మట్టి అభివృద్ధిపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ లీడర్లకు లేదని అంటున్న ఎర్రబెల్లి దయాకర్రావు, ఆరూరి రమేష్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి వర్ధన్నపేట వెనుకబాటు గురైనటువంటి వర్ధన్నపేట ప్రాంతాన్ని మున్సిపాలిటీగా మార్చి అభివృద్ధి పనుల్లో దూసుకువెళ్ళినటువంటి సందర్భం. 2 ఏళ్ల పాలనలో పూర్తిగా వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధి పడకేసినటువంటి పరిస్థితి. మనతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి దయాకర్రావు గారు. దయాకర్రావు సార్, ఏం చెప్తారు ఈ నేరుతో మీకు ఉన్న అనుమానం ఏంది? కాంగ్రెస్ పార్టీ మాటలన్నీ మాయమాటలు, బోకర్ మాటలని తేలిపోయినాయి. 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు బోకర్ మాటలు చెప్పిండు. ఎన్నికల ముందు ఎన్నికల తెల్లారి 2-4 చేస్తా అన్నాడు. మహిళలకు 2,000 అన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు, మొత్తం మోసం చేసిండు. తులం బంగారం అని, రైతు బంధు అని, ఏది లేదు, సంక్రాంతి లోపల ఎత్తా అన్నాడు, అది కూడా చేయలేదు. ఒక్క పని చేసినట్టు కాంగ్రెస్ పార్టీలు చూపెడితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన హామీలలో ఒక్క పని, బస్సు ఫ్రీ అన్నారు, మొగోళ్ళకు డబుల్ వసూలు చేసిండు. ఏది ఒక్కటి కూడా చక్కగా చేయలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఒక విజన్ అనే మంచిళ్ళు మిషన్ భగీరథ పెట్టి ట్యాంకులు కట్టి ఇంటింటికి నీళ్లు ఇచ్చాడు, చెర్లలకు నీళ్లు తీసుకొచ్చాడు, రైతులకు రైతు బంధు ఇచ్చాడు, కళ్యాణ లక్ష్మి అని 200 2,000 చేశాడు. ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు. కేసీఆర్ కిట్ అని అదొకటి ఇదొకటి ఏదో ఇచ్చి ఆదుకున్నాడు. వర్ధన్నపేటను ఆరూరి రమేష్ గారి నాయకత్వంలో కూడా 100 పడకల హాస్పిటల్, ఆడ ఆడిటోరియం, మార్కెట్, చెర్లకు నీళ్లు తీసుకొచ్చినాయి, సెంటర్ లైటింగ్, వర్ధన్నపేట అభివృద్ధి విపరీతంగా అయిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందట కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తుడు, కేటీఆర్ కి నోటీస్ ఇస్తుడు. జాతి దేశానికి స్వాతంత్రం తెచ్చింది గాంధీ గారు, జాతిపిత అన్నారు. తెలంగాణకు స్వాతంత్రం తెచ్చింది కేసీఆర్ అని జాతిపిత. దాన్ని నువ్వు వ్యతిరేకంగా మాట్లాడి నీ బలుపు కాకపోతే ఇంకేంటిది? నువ్వు బలుపు మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడే మాటలా? నువ్వు అబద్దాలు ఇంత ఆడినావు. దేవుళ్ళ గుళ్ళలకు పోయి ఇప్పుడు నేను ఎలక్షన్లకు తెల్లారే ఇవన్నీ చేస్తాను ప్రమాణం చేసినావు. భద్రకాళి టెంపుల్ చేసిండు, వేస్తంబాల గుళ్ళ చేసిండు, హైదరాబాద్ ఉన్న టెంపుల్ అన్ని చేసిండు, వేములవాడకు పోయిండు. ఎలక్షన్ల ముందు పోయి ప్రమాణం చేసినావు, గుడి ముందట ఇవన్నీ చేస్తానని. ఒక్కటన్నా చేసినావా? ఎంత పాపత్ని నువ్వు. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పి ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని ఏర్పాటు చేయండి. మీకు మున్సిపాలిటీ ఒక్కటి కూడా రాదు, అది రాసి పెట్టుకో. రమేష్ గారు మొత్తం రాజకీయం మొత్తం 100 పడకల ఆసుపత్రి చుట్టూ కూడా కనిపిస్తుంది. అభివృద్ధి విషయంలో మీ ఆయనలో జరిగిన అభివృద్ధి, 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన ఈ ఎపిసోడ్ ను కూడా ఎట్లా చూడాలి? కేసీఆర్ గారి నాయకత్వంలో వర్ధన్నపేట మున్సిపాలిటీ చేసుకున్న తర్వాత గత 10 సంవత్సరాలుగా శాసనసభ్యునిగా వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధితో పాటు వర్ధన్నపేటను మున్సిపాలిటీ చేసి దాదాపు 200 కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినాం. దాంట్లో ప్రత్యేకంగా 100 పడకల ఆసుపత్రి, మరి ఇది నడి సెంటర్ లో ఉంది, ఇక్కడే నిర్మించాలని మేము ఆ రోజు భూమి పూజ చేస్తే ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందకుండా చూడాలని మరి సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరి ఉప్పరపల్లి క్రాస్ కు తీసుకుపోయిండు. మళ్లీ మున్సిపల్ ఎన్నికలు అనగానే మళ్లీ వర్ధన్నపేట పట్టుకొచ్చిండు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, విశ్వసించే పరిస్థితిలో లేరు. ఒక హాస్పిటలే కాదు, తట్టెడు మట్టిపోయలే ఈ ఎమ్మెల్యే గారు. ఈ ప్రభుత్వం మళ్లీ బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. మరి ఈ జనరల్ ఎన్నికల కంటే ముందు వచ్చిన మున్సిపాలిటీలో 12కు 12 గులాబీ జెండా ఎగరవేయాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి భూత పురాణం, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కేఆర్ నాగరాజు కూడా అలాంటి వ్యాఖ్యలు, అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేస్తా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ఈ వ్యాఖ్యలన్నీ ఏ విధంగా చూడాలి? బెదిరింపుకు సంబంధించినటువంటి రాజకీయాలు కూడా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నాయి. హత్య రాజకీయాలకు సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిల్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎన్నికలు వచ్చినాయి అనగానే సిట్ అని, కమిషన్ అని, కేసులని, నోటీసులని మరి కేసీఆర్ గారిని, మరి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మరి ఇబ్బంది పెట్టి ప్రజల్ని భయభ్రాంతులు పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు అంతా ఈజీగా విశ్వసించరు, తగిన గుణపాఠం చెప్తారు. అదే విధంగా మరి మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్కి వచ్చిన ఫలితాలు కన్ఫ్యూజ్ ఉన్నది. మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏం చేయాలో దోషక, ఏం మాట్లాడాలో తెలియక ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ మేము చిత్తశుద్ధితో మనస్సు పెట్టి
సమయం వెచ్చించి ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము శ్రీకారం చుట్టినాం. ఈ రోజు పనులు చేయకపోగా వచ్చిన పనులను డైవర్షన్ చేసుకుంటూ వేసిన సీసీ రోడ్లను పలగగొట్టుకుంటూ తట్టెడు మట్టి పోయకుండా ఓట్లు వేసుకొని లబ్ధి పొందాలంటే ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ అభివృద్ధి ఈ 2 ఏళ్ల కాలంలో ఏం జరిగిందంటే ఏం చెప్తారు? పూర్తిగా ఏ ఎజెండాతో ప్రజల్లోకి పోతున్నారు, ఎలాంటి ఆదరణ లభిస్తుంది? చివరిగా మేము గతంలో మీరు 2 సార్లు ఆశీర్వదిస్తే ఈ నియోజకవర్గాన్ని, ఈ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉంచాం. అది సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, అంతర్గత రోడ్లు కావచ్చు, మెయిన్ రోడ్లు కావచ్చు, డివైడర్స్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, ధోబీ ఘాట్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, మా లంబాడ బిడ్డలకు ప్రత్యేకంగా శ్మశాన వాటిక కావచ్చు, మా యువతలి వాడకు మరి శ్మశాన వాటిక 80 లక్షలతో ఆకేరు వాగు పక్కన శ్మశాన వాటిక నిర్మించే కార్యక్రమం కావచ్చు. 1 కాదు 2 కాదు, అన్ని మేము చేసినామని బరాబరి గల్లీ గల్లీ తిరుక్కుంటూ చెప్తున్నాం, గడప గడప తిరుక్కుంటూ చెప్తున్నాం. మరి మీరు ఏం చేసిలో చెప్పి అడగండి. ఏం చేశారు? అంబేద్కర్ జంక్షన్ డెవలప్మెంట్ చేశారా? బస్టాండ్ ఏమైనా డెవలప్మెంట్ చేశారా? హాస్పిటల్ ఏమైనా నిర్మించారా? జూనియర్ కాలేజ్ ఏమైనా కట్టిందా? మేము తెచ్చిన వాటిని పనులు స్టార్ట్ చేయకుండా వచ్చిన పనులు ఆగం చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీరు టైంపాస్ రాజకీయం చేశారు. ఇప్పటి నుండి టైంపాస్ రాజకీయం కాదు, జవాబుదారీతనంగా బాధ్యతాయుతంగా ప్రభుత్వ పరంగా మీరు చేసే ప్రజాసేవ చేయాలి. ఈ రోజు మీ అభ్యర్థులు ఏం మాట్లాడుతున్నారు? ఫోన్లలో బెదిరిస్తున్నారు. గూండాల రాజ్యమా, పోలీసుల రాజ్యమా? మరి ఇక్కడ ఓటరు బతకాలా? మరి ఏం చేయాలి? మరి ఒక్కసారి మీరు ఆ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అందుకనే ఈ వర్ధన్నపేట గడ్డపైన గడిచిన 10 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి, ఏ పార్టీ వ్యక్తులకు, ఏ పార్టీలకు ఇబ్బంది జరగకుండా పాలన జరిగింది. మరి 2.5 సంవత్సరాల్లో గాయి గత్తర బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులు, మరి ఓటేయకపోతే నీ అంతు చూస్తాని మరి ఆడియోలు వీడియోలు కూడా రికార్డ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్న వర్ధన్నపేట మున్సిపల్ పరిధిలో 12కు 12 మరి గులాబీ జెండా ఎగరబోతుందని నేను తెలియదు. ఇది మొత్తంగా చూసినట్టయితే వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలోని 12కు 12 వార్డుల మీద గులాబీ జెండా ఎగిరి వర్ధనపేట మున్సిపాలిటీకి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటున్నటువంటి అంశాన్ని అరుణ్ రమేష్, అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్రావు చెప్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వర్ధనపేట మున్సిపాలిటీ నుంచి, వరంగల్ జిల్లా.